ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఈసారి ఎవరు గెలవడానికి అవకాశం ఉందో చూద్దాం. వైసీపీ తరపున శ్రీనివాస్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళకున్న బలాలేంటి, బలహీనతలు ఏంటో చూద్దాం. ముందుగా శ్రీనివాస్ నాయుడు గారి గురించి తీసుకుంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అది కలిసి వచ్చే అంశం. అలాగే ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు చేశారు. అది కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు. మరీ ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో కొంతమేరకు అభివృద్ధి జరిగింది అనే టాక్ అయితే నడుస్తుంది. అది ఆయనకు కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు. ఇక ఆయనకి మైనస్లుగా ఉన్న సంగతులు చూస్తే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. అయితే అది ఎలక్షన్స్కి 7-8 నెలల ముందు జరిగిన అభివృద్ధి. ఈ 4 సంవత్సరాలుగా పెద్దగా అభివృద్ధి జరగలేదు. కేవలం ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని కొంత అభివృద్ధి చేశారు అనే టాక్ ఉండడం మైనస్గా మారుతుంది. అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా ఈయనకి మైనస్గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటువైపు చూస్తే కందుల దుర్గేష్ గారు, ఆయన యాక్చువల్గా రాజమండ్రి రూరల్ సీట్ ఆశించారు. ఎట్టి పరిస్థితుల్లో నేను రాజమండ్రి రూరల్లో పోటీ చేస్తాను అని ఆయన పదే ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా అది తెలుగుదేశం కూటమికి వెళ్ళిపోవడంతో తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేస్తుంది. సో ఈయన్ని నిడదవోలుకి పంపించారు. ఈ నియోజకవర్గానికి ఈయన కొత్త కావడం ఈయనకి మైనస్గా మారుతుంది. అలాగే స్టార్టింగ్లో నియోజకవర్గానికి వచ్చిన కొత్తలో సరైన మద్దతు తెలుగుదేశం పార్టీ నుంచి లభించలేదు. ఇది ఈయనకి మైనస్గా మారుతుంది. ఇక ఈయనకి ప్లస్గా ఉన్న అంశం చూస్తే ప్రస్తుతానికైతే టీడీపీ తరపున అక్కడ టికెట్ ఆశించిన శేషారావు గారు కూడా కందుల దుర్గేష్ గారి విజయం కోసం కష్టపడే తిరుగుతున్నారు. సో దుర్గేష్ గారు, శేషారావు గారు కలిసి ప్రచారం చేస్తున్నారు. అది అడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో జనసేన అలాగే తెలుగుదేశం కూటమి బలం అనేది ఖచ్చితంగా ఈయనకి పాజిటివ్గా మారే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే నియోజకవర్గంలో ఈయన స్థానికుడు కాదు అనే టాకునైతే వైసీపీ వాళ్ళు బాగానే స్ప్రెడ్ చేశారు. ఆ విషయం ఈయనకి బాగా మైనస్గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా నిడదవోలు పిక్చర్ చూసినప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఇటువైపు ఏమన్నా కూటమి బలంగా ఉంది. ఈ రెండు బ్యాలెన్స్ చేసి చూసినప్పుడు ఈ నియోజకవర్గంలో విజేత వీళ్ళు అని చెప్పడానికి ఖచ్చితంగా అవకాశాలు లేవు. ఈ నియోజకవర్గంలో అయితే వైసీపీకి అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా ఇద్దరికి సమాన అవకాశాలు కనపడుతున్నాయి. వైసీపీ అండ్ జనసేనకి వీళ్ళిద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ఎవరి వైపు పూర్తిగా ఎడ్జ్ అనేది ఈ నియోజకవర్గంలో కనబట్టలేదు. కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉండడం ఇక్కడ వైసీపీకి కలిసి వస్తుంది. అయితే తెలుగుదేశంతో పొత్తులో ఉండడం వీళ్ళకి కలిసి వస్తుంది. సో ఇద్దరికీ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ నియోజకవర్గం రిజల్ట్ మాత్రం ఇద్దరికీ అవకాశం ఉండేటట్లే కనపడుతుంది. సో పోలింగ్ అయ్యి రిజల్ట్ రోజు మాత్రమే ఖచ్చితంగా ఎవరు గెలుస్తారో తెలిసే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నట్టే భావించవచ్చు.